హాయ్ మక్కలే, నేను నిన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చందనక్క నాకు ఒక డిఫరెంట్ రెసిపీ చెప్పింది. ఓకే, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఓకే ట్రై చేసేద్దామని చెప్పి ముగ్గురం స్టార్ట్ చేసేసాము. దీనికోసం బీట్రూట్ని పీల్ చేసి గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 hours బిఫోర్ నానపెట్టుకున్న పచ్చెనపప్పుని జార్లో వేసుకొని అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి దాన్ని మంచిగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ తురుముకున్న బీట్రూట్ ఉంది కదా మనకి, ఆ బీట్రూట్లో వాటర్ని గట్టిగా పిండేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చెనపప్పును కూడా మనం గ్రైండ్ చేసేసాం కదా, అది కూడా అందులో వేసేసి ఆ బౌల్లో ఈ బీట్రూట్ అండ్ ఈ పచ్చెనపప్పుని బాగా మిక్స్ చేసేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మెయిన్ ఏంటంటే పచ్చెనపప్పు క్వాంటిటీ కన్నా బీట్రూట్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఈ రెండు మంచిగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి ఇట్లా ఉండల్లాగా చేసేసుకొని బాండీలో వేసేసుకోవడమే. ఇక్కడ మెయిన్ స్టెప్ కూడా ఉంది, ఏంటంటే సిమ్లోనే పెట్టాలి. ఎందుకంటే బాల్స్ లోపల దాకా మంచిగా అవి కుక్ అవ్వాలన్నమాట. అందుకని సిమ్లో పెట్టే వేయించుకోవాలి. అంతే, సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేసేయండి. దీన్ని సాస్తో తినొచ్చు, మంచూరియా లాగా కూడా చేసుకొని తినొచ్చు.